ఈసారి మీకు తెలుసా కదా, పబ్లిక్ తరపు నుంచి ఎవరితోనే మీరు అడగండి, ఒక లేడీస్ కి ఒక జెంట్స్ కి ఎవరితో అడిగిన తర్వాత ఒకే పేరు వస్తుంది, మాంగటి గోపీనాథ్ భార్య. ఆమె పేరు తెలియదు ఎవరికి. మాంగటి గోపీనాథ్ అంటే అందరికీ తెలుసా కదా, 15 years నుంచి పని చేసి తీసుకొచ్చిన ఈ డెవలప్మెంట్ సిస్టమ్ ఒక దినాలు ఈ నుంచి పోవానికి కష్టం. ఈ రోజు ఒక పర్మనెంట్ ఒక రోడ్, సిసి రోడ్, డెవలప్మెంట్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ ఎవరు చేసిన అంటే గోపీనాథ్. ఈరోజు గోపీనాథ్ కి చూసి 100% గోపీనాథ్ భార్య 100% గెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు చూసి గోపీనాథ్ ఏ రోజు చచ్చిపోయినా ఆ రోజు వచ్చిన తర్వాత ఆ రోజు మాట ఇచ్చిపోయిన ఈ కుటుంబం నుంచి ఒక మనిషికి మేము ఎమ్మెల్యే చేద్దామంటే పబ్లిక్ కూడా ఆ రోజు హ్యాపీగా యాక్సెప్ట్ చేసిన. నవీన్ యాదవ్ గారికి అందరు తెలుసు కదా, ఫస్ట్ ఎంఐఎం నుంచి పోటీ చేసిన, ఆ తర్వాత ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది స్టార్టింగ్ నుంచి పని చేసిన మందికి ఇయ్యలే. ఇప్పుడు మీ మైనారిటీ ఓట్లు కూడా ఎక్కువ శాతం నవీన్ యాదవ్ కి పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తారు. అదే టోటల్ అబద్ధం. ఈ రోజు మీరు చూడండి, ఎంఐఎం కూడా డిక్లేర్ చేసినా మేము కూడా ఒక క్యాండిడేట్ పెడదాం అంటే ఈయన ఓటు వచ్చే ఛాన్సెస్ ఏడవుతారబ్బా. అసలు లేదే లేదు. దాన్ని చూస్తే ఈ రోజు 80% మైనారిటీ మా దగ్గర. ఈ మీటింగ్ లో చూడండి, మీరు ప్రతి మనిషి నుంచి ఎవరితో అడగండి. ఒక మస్జిద్ లా టోటల్లీ ఏమైనా అజాన్ చేయాలి, కంప్లీట్ చేయాలని ఇద్దరు నుంచి మీరు అడగండి. ఫేవర్ ఎవరిది? ప్రతి మనిషి కేసీఆర్ ఇచ్చిన షాదీ ముబారక్, మస్జిద్ పేషిమా మౌజన్ కి జీతం, ఈ మొత్తం ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఈ రోజు మా రంజాన్ లా ప్రతి ఇల్లుకి ఒక డ్రెస్ వస్తుంది. యాడ దగ్గర ఉన్నాబా ఈ సీఎం వచ్చిన తర్వాత సత్యనాథ్ చేసిన. అందుగురించి కాంగ్రెస్ పై కోపం ఉన్నదా ప్రతి మనిషికి, ఆ కోపం నుంచి 100% బీఆర్ఎస్ గెలుస్తారు. కాంగ్రెస్ పైన కోపం ఎందుకన్నా తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పి ఇచ్చిన తులం బంగారం ఏడాది పోయి తులం బంగారం తెలియదు మాకు ఉన్నాయి, సువిధ కూడా ఇయ్యలే. ఆ తర్వాత తులం బంగారం ఏడా ఉంది. ఈ రోజు మౌజం కి 10,000 చేద్దాం, పేషిమాం కి 12,000 ఇద్దామంటే ఏడ దగ్గర వచ్చిన మేము ధర్నా పెట్టిన. ఎల్లుండి మా ధర్నా హౌస్ దగ్గర 5 months నుంచి జీతం కూడా రాలే. మౌజం కి 5 months అయింది, 5 months రన్నింగ్, 5 months నుంచి ఇయ్యలే. ఈ రోజు ఏమి ఇస్తారా? తర్వాత అసలు ఆయనకు ఈయనకి ఇష్టమే లేదు. ఏమైనా మాట్లాడితే ఎవరంటే ప్రతి ఉస్కే కేసీఆర్ అంటే మొత్తం కేసీఆర్ ఉంటే మీ ఎందుకు రాబాయి, మీరు కూడా పోయి రిజల్ట్ ఇచ్చి కేసీఆర్ కి పెట్టి మేము చూద్దాం. కేసీఆర్ పబ్లిక్ ఫేవర్ మార్నింగ్ కూడా ఈవినింగ్ వరకే ఒకే ఆయనది రామ్ రామ్ చెప్తారు కదా. ఆ రోజు కేసీఆర్ చెప్తారు అంతే, ఇంకా ఏం లేదు. అంటే సానుభూతితో కొన్ని ఓట్లు చీలినప్పటికీ కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశం లేదు అన్నట్లు కూడా కొంత రిపోర్ట్ అయితే చెప్తా ఉంటారు. 100 అది టోటల్ అబద్ధం. కాంగ్రెస్ తరఫు నుంచి ఒక ప్రచారం స్టార్టింగ్ నుంచి పబ్లిక్ రేవంత్ రెడ్డి పై మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జూడా మాట మాట్లాడి ఈ రోజు పవర్ లో వచ్చింది. పబ్లిక్ కు అర్థమైంది ఎవరు రైట్ ఎవరు రాంగ్. ఈ రోజు కేసీఆర్ ఏమైనా చెప్పలేకుంటే కూడా పబ్లిక్ ఫేవర్ కేసీఆర్ 100% కేసీఆర్ కలిసి. ఈ రోజు ఈ సీట్ చూడండి, మీరు ఇది చూసిన తర్వాత రిజైన్ ఇస్తారా? సీఎం కి మేము ఛాలెంజ్ చేద్దాం, మీరు రిజైన్ ఇచ్చిన తర్వాత రాబోయ్ మీరు పోటీ చేయి గెలుస్తారా లేదా? పబ్లిక్ మీకు చూపిస్తారా? అసలు లేదా సార్. పబ్లిక్ లా కాంగ్రెస్ అంటే కోపం. ఈ రోజు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి కాదు కానీ ఇక్కడ నవీన్ యాదవ్ చూసి ఖచ్చితంగా ఓటేసే అవకాశం ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు. మేము చెప్తున్నాం కదా, నవీన్ యాదవ్ అంటే ఈ రోజు ఇంత ప్రజా వచ్చిన కదా, ఇలా ఒక్కొక్క మనిషి నుంచి మీరు అడగండి. నవీన్ యాదవ్ వర్సెస్ లేక మా గోపీనాథ్ భార్య, మీరు ఎవరితో అడగండి. 100% ఈ రోజు ఎవ్వరు లేదా భయ్, ఒకే మనిషి. జనరల్ చూస్తే కేసీఆర్ కి చూస్తారా? నవీన్ యాదవ్ ని రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఈ పోటీ బంజారాయిల్ పోటీ అంటే నవీన్ యాదవ్, మాంగటి గోపీనాథ్ ఎవరు లేదా భయ్, కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఈ పోటీ. చూస్తే ఎవరు గెలుస్తారో మీకు కూడా ఉండదు. అంటే ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో అయితే ఒక్క సీటు కూడా ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సీటును గెలిపించుకునే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది. ఒక మంచి ప్రణాళిక ఏమైనా సరే చేస్తారా? మేము పబ్లిక్ లా ఈ రోజు కేసీఆర్ పై టోటల్ భరోసా ఎవరిపై ఉన్నంత కేసీఆర్ పై, కేటీఆర్ పై పబ్లిక్ కి ఆల్రెడీ ఒక ఫేవర్ ఉన్నది. ఆ ఫేవర్ కి ఏం చేస్తారా? ఆ ఫేవర్ కి చూసిన తర్వాత 100% రాబోయిన రోజు మీరు చూడండి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైంది ఛాలెంజ్ మేము చేస్తాం కదా, కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఈ పోటీ ఎవరు గెలుస్తారా? మీకు కూడా దీంట్లో బాగా కొంతమంది నిరుద్యోగులు స్వతంత్రంగా పోటీ చేయడం కానీ, మరి అదే విధంగా చూసుకున్నట్లయితే బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా గెలుపు మాది అన్నట్లు కొన్ని ఓట్లు చీల్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అదే ప్రతి ఎలక్షన్ లో ఇది జరుగుతుంది.
ఇండిపెండెన్స్ చాలా మందిలో ఉండేది, తర్వాత విడ్రాల్ అవుతుంది. ఒక కాంగ్రెస్ ఫేవర్ లా, ఒక బీఆర్ఎస్ ఫేవర్ లా ఏమైనా ఉంటే 100% అవుతుంది. అది మీరు కౌంట్ చేయవద్దు. ఈ రోజు జూబ్లీ హిల్స్ అంటే మీకు కూడా తెలుసా అండి, ఇద్దరిపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇద్దరు పోటీ ఉందా. ఆ పోటీకి చూసిన తర్వాత 100% ఉందో. నవీన్ యాదవ్ కు ఈ రోజు నుంచి కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ కాంగ్రెస్ రిజైన్ ఇచ్చి మా దగ్గర వస్తుంది. బీజేపీ నుంచి ఈ రోజు ఎవరు వస్తున్నా మా దగ్గర చూసినా కదా, నిన్న మీరు చూసినా కదా, ఎవరు వచ్చినా బీజేపీ నుంచి మా దగ్గర వస్తుంది, కాంగ్రెస్ నుంచి మా దగ్గర వస్తుంది. ఆల్రెడీ పర్వంగా ఉన్నాయి, ఆల్రెడీ పవర్ లా ఉన్నాయి, పార్టీ నుంచి మా దగ్గర వస్తారంటే ఎంత మాకు బలం ఉంటది. ఈ జూబ్లీ హిల్స్ గా చూసినంత మేము చెప్తున్నాం కదా, 100% రాబోయే రోజు చూసండి. ఎలక్షన్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ రోజు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి పోటీ, మేము 100% కేసీఆర్ కి వెళ్తాం. సరే, ఫైనల్ గా ఒక మాట చెప్పు, మరి నవీన్ యాదవ్ కి ఎందుకు ఓటేయొద్దు, మాగంటి సునీతాబేడానికి ఎందుకు ఓటేయాలి? నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ ఇచ్చిన తర్వాత మేమే అపీల్ చేద్దాం. ఎంఐఎం నుంచి బిఫోర్ ఆయన పోటీ చేసి ఓడిపోయిందిరా భయ్. ఆ రోజు ఏమైనా పార్టీ నుంచి ప్రతి టైంలో ఒక కొత్త పార్టీ నుంచి పోటీ చేస్తే ఎవరైనా ఇస్తారు ఇలా ఉంటుందా? పబ్లిక్ కూడా నమ్మకం ఉండాలి కదా. సేమ్ మీ గోపీనాథ్ చూడండి, 2 times కలిసిన టైంలో ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన భార్య, ఆయనకు రావాలి. అందు గురించి పబ్లిక్ ఫేవర్ ఆల్రెడీ ఎవరితోని ఒకసారి ఒక ఎమ్మెల్యేకి మన దగ్గర చేసిన పనికి ఏమైనా చేయాలంటే ఆయన భార్యకి ఓటు ఇవ్వాలి. అంటే నవీన్ యాదవ్ కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలి అన్నట్లు కూడా అట్లా ఏం లేదా భయ్. రాబోయే జనరల్ ఎలక్షన్ లా చూద్దాం. అది ఈ రోజు లేదా, ఈ రోజు టైంలో జనరల్ ఎలక్షన్ లేదా, 3 years ఉన్నాయి ఇంకా. సానుభూతి ఎలక్షన్ లా కంపల్సరీ ప్రతి పబ్లిక్ తరఫు నుంచి ఒకే మాట ఉన్నది భయ్. ఒక మనిషి ఆయన భార్య, ఎమ్మెల్యే భార్య ఉన్నది, ఆయనకు సపోర్ట్ ఇవ్వాలి. ఆమెకి 100% ఆమెకి గెలుస్తారు భయ్, మాకు నమ్మకం.